6. తెనాలి నందులపేటలోని ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ విద్యార్థులు మెగా క్యాంపస్ డ్రైవ్లో సత్తా చాటారు. ఈ నెల 20, 22, 23 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించిన మెగా క్యాంపస్ సెలక్షన్స్లో ఈ కాలేజీకి చెందిన 96 మంది విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు సాధించినట్లు కాలేజీ సీఈఓ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. ఈరోజు కాలేజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో 96 మంది విద్యార్థులకు కూడా జాబ్ లెటర్స్ని అందజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫేజ్ 1 ఏదైతే డిసెంబర్లో నిర్వహించిన ఫేజ్ 1లో 96 మంది విద్యార్థులు సెలక్షన్స్ అయ్యారు ఈ వివిధ కంపెనీలకి. అట్లాగే జనవరిలో అట్లాగే ఫిబ్రవరిలో కూడా ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా కూడా మెగా క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయని చెప్పి సీఈఓ ఉమామహేశ్వరరావు అయితే తెలియజేశారు. డిగ్రీ స్థాయిలోనే సాధారణంగా క్యాంపస్ సెలక్షన్స్ అంటే కూడా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు పొందుతూ ఉంటారు. అట్లాంటిది డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు 5 నుంచి 6 లక్షల రూపాయల వార్షిక వేతనంతో కూడా ఉద్యోగాలు సాధించడం తెనాలి ప్రాంతానికే గర్వకారణంగా కూడా చెప్తా ఉన్నారు. ఎన్ఆర్ఐ కాలేజీ ఆది నుంచి కూడా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా కూడా కృషి చేస్తుందని చెప్పి సీఈఓ ఉమామహేశ్వరరావు గారు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతూ వారికి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జాబ్ లెటర్స్ అందజేసి ఇటు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ లాజర్ బాబు అట్లాగే ఎన్ఆర్ఐ ఇంటర్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యంతో పాటు ప్రిన్సిపల్స్తో పాటు సిబ్బంది అందరూ కూడా వీరిని ప్రత్యేకంగా అయితే అభినందించిన పరిస్థితి. I cherished every moment here. Every faculty has supported me till the end, and they have believed in me even when I didn't believe in myself. Thanks to all the faculty for believing in me, supporting me, and guiding me every time. Soon our presence will end in this college, but the moments we lived, memories we made will cherish forever. Thanks to all the students, my friends, who had stayed with me till the end. I hope you all will reach those great heights in your life. That's it. Thanks. Thing I like in this college was our real life example. My cousin, I'm not going to take a college name. She actually wanted to admit in one college. The condition they placed was no niqab, no hijab. But here in our college, from the day one to today, no one of y'all seen my face. Did y'all? Anyone don't know my face? How I look? Don't know. But still, they are providing me this facility. Right? There are no restrictions. You have to be in this proper dress code. But still, I am comfortable because of their support to me. Other colleges will not provide these much placements and providing skills and training classes according to it. But in our college, every faculty member has supported us for training and about interviews and how to attend interviews. And finally, we are getting it. And now we are everyone. I 100% share that every one of you will go out with a job. And some of not only single job. We can get more than one job. We'll have multiple options in it. We can choose it. But in other colleges, no one has more than 1 or 2 jobs there. గత అకాడమిక్ ఇయర్లో కూడా మీరు గమనించి ఉంటారు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కాబట్టి వారిలో మోర్ దాన్ 95%, 95 పై చిలుకు శాతం వారు వివిధ కంపెనీస్లో చెన్నైలో కానీ బెంగళూరులో కానీ లేదా హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ కాబట్టి వివిధ ప్లేస్లో మోర్ దాన్ 95% ప్లేస్మెంట్ క్యాచ్ చేశారు. కాబట్టి అదేవిధంగా మీరు కూడా అంతకంటే ఎక్కువ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 10% అందరికి కూడా జాబ్స్ మేము ప్రొవైడ్ చేయాలనేది మా తపన, మా ఆలోచన. దానిలోని భాగంగానే మరి మన మేనేజ్మెంట్ వారు ప్రత్యేకించి సిఇఓ గారు మన కార్పొరేట్ ట్రైనర్స్ ఇన్వైట్ చేసి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రోగ్రామ్ అది. చెన్నై నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి ట్రైనర్స్ వస్తున్నారు. మరి ఖర్చుతో కూడుకున్నటువంటి ఇలాంటి ప్రోగ్రామ్ ఇప్పటికి కూడా వారు వెనకంజ వేయకుండా పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఈ విధంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మీ అందరికీ కూడా ఇలాంటి డ్రైవ్స్లో మరి మంచి కంపెనీస్లో మీరు జాబ్స్ క్యాచ్ చేయాలనేది నా ఉద్దేశమై ఉన్నది. డిగ్రీ కాలేజీని మంచిగా తయారు చేయాలి. యూనివర్సిటీలోనే మనం అత్యధిక మార్కులు సాధిస్తున్నాం. యూనివర్సిటీలోనే కాలేజీ స్థాపించినప్పటి నుంచి ఫస్ట్ ప్లేస్లో మనమే ఉంటున్నాం. కాబట్టి అదేవిధంగా ప్లేస్మెంట్స్లో కూడా
ఇంజనీరింగ్ కాలేజీలకు దీటుగా అదేవిధంగా కొన్ని కాలేజీలకి రానటువంటి కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తున్నాయి అనేటటువంటిది సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరికీ మంచి భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని ఎన్ఆర్ఐ కాలేజీ, డిగ్రీ కాలేజీ నెరవేర్చాలని కోరుకుంటూ, ఇదే విధంగా స్టూడెంట్సే న్యాయ నిర్ణేతలు అని చెప్తారు. ఏ కాలేజీకైనా స్టూడెంట్సే న్యాయ నిర్ణేతలు అని అంటాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచే తెలుస్తుంది ఏంటి ఒక కాలేజీ ఏ విధంగా రన్ అవుతుంది, అక్కడ డిసిప్లిన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేటటువంటిది స్టాఫ్ చూడటం కన్నా స్టూడెంట్స్ పేరెంట్స్ చూడటం వల్లే కాలేజీ బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ, చెప్పినటువంటి విద్యని నేర్చుకోవాలనేటువంటి తపంతో మరి చక్కగా మీరందరూ కూడా మరి ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడికి డిగ్రీ వరకు చదువుకొని మరి విద్య ఉద్యోగం కోసమే, ఉపాధి కోసమే విద్య అనేది తెలుసుకొని మీరందరూ కూడా చక్కగా మరి ఈరోజు జాబ్కి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికి కూడా ఆ భగవంతుడు మంచి దీవెనలు ఇచ్చి ఆ ఉద్యోగంలో ఇంకా ఎదగాలని, మరి ఈ వేదికని, ఎన్ఆర్ఐ వేదికని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ వేదిక మీద ఉన్నటువంటి గురువులు కానీ వీళ్ళందరూ కూడా మీకు ఫౌండర్స్ కాబట్టి వీళ్ళని ఎన్ఆర్ఐ కాలేజీలో మీరు ఎక్కడ ఎదిగినప్పటికీ కూడా ఈ గురువులు దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇక్కడ సెలవులకు వచ్చినప్పుడైనా వాళ్ళని కలిసి వాళ్ళ ఆశీస్సుల్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ, మల్టిపుల్ సెలక్షన్స్ కాకుండా అంటే ఒక విద్యార్థి ఒకటి అంతకన్నా ఎక్కువ జాబ్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. ఒక్కొక్క స్టూడెంట్ 3 4 కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మల్టిపుల్ సెలక్షన్స్ కాకుండా 160 మంది విద్యార్థుల్లో ఫేజ్ 1లోనే 36 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. 160 మంది విద్యార్థుల్లో 96 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మల్టిపుల్ సెలక్షన్స్ కలుపుకుంటే అంటే ఒక విద్యార్థి ఒక జాబ్ కన్నా ఎక్కువ సాధించిన వాళ్ళు కూడా కలుపుకుంటే 155 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. పర్సంటేజ్ పరంగా చూస్తే లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 24-25 అకాడమిక్ ఇయర్లో 3 డ్రైవ్స్ సెలెక్ట్ చేశాం. మెగా క్యాంపస్ డ్రైవ్ 3 పెట్టాం లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కూడా 3 మెగా జాబ్ డ్రైవ్ పెట్టాం. ఫస్ట్ కంప్లీట్ చేసాం డిసెంబర్ మంత్లో. జనవరిలో సెకండ్ డ్రైవ్, ఫిబ్రవరిలో థర్డ్ డ్రైవ్ ప్లాన్ చేశాం. లాస్ట్ ఇయర్ 120 మెంబర్స్కి ఫస్ట్ డ్రైవ్లో సెలెక్ట్ అయింది 40 మెంబర్స్ మాత్రమే. అంటే 40% సెలెక్ట్ అయ్యారు ఉన్న స్ట్రెంత్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ డ్రైవ్. కానీ ఈ ఇయర్ ఫస్ట్ డ్రైవ్లోనే 160 మెంబర్స్కి 106 మెంబర్స్ 96 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే టోటల్ స్ట్రెంత్లో 2/3 ఆఫ్ ద స్ట్రెంత్ ఫేజ్ 1లోనే సెలెక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్లో 72 మంది సెలెక్ట్ అయ్యారు. ఫేజ్ 1, ఫేజ్ 2 మీద 72 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. నాకు తెలిసి రేపు జనవరిలో కండక్ట్ చేసేటటువంటి సెకండ్ డ్రైవ్తో ఉన్నటువంటి 160 మెంబర్స్లో మ్యాక్సిమం స్టూడెంట్స్ మ్యాక్సిమం ఒక 5 to 10 మెంబర్స్ ఏమన్నా మిస్ అవుతారేమో, కానీ మ్యాక్సిమం స్ట్రెంత్ అందరూ కూడా సెలెక్ట్ అవుతారని చెప్పి భావిస్తాం. నాతో పాటు మా టీంకి కూడా పోలేదు 160కి 160 మెంబర్స్ సెలెక్ట్ అయ్యే విధంగా చేయాలి. దానికి అనుగుణంగా మనం ఏం చేయబోతున్నాం, మనం ఆల్రెడీ లాస్ట్ 2 months నుంచి గ్రాడ్యువల్గా అకాడమిక్ 3-1 సిస్టమ్ ఇంటర్నల్ 1 జరిగింది, మిడ్ ఎగ్జామ్ జరిగింది, ఇంటర్నల్ 2 జరిగింది, ప్రీ ఫైనల్ జరిగింది,
సిస్టమ్ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా 3-1 మొత్తం కూడా అకాడమిక్స్ చాలా స్మూత్గా రన్ చేస్తానని లాస్ట్ 1 month నుంచి మనం ట్రైనింగ్ క్లాసెస్ సాఫ్ట్ స్కిల్స్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. నాకు వచ్చినటువంటి ఇక్కడ లాజర్ గారు ఫీడ్బ్యాక్ తీసుకుంది కాకుండా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కంపెనీ వాళ్ళతో నేను డైరెక్ట్గా టచ్లో ఉంటాను కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆల్మోస్ట్ మేము ఇంజనీరింగ్ కాలేజీ డిగ్రీ కాలేజ్ అంటే చాలా బిలో యావరేజ్ స్టాండర్డ్స్తో ఉంటారు అనే భావనతో వచ్చామండి. కానీ మీ స్టూడెంట్స్ 1 or 2 members బ్రైట్గా ఉంటారేమో అనుకుని వచ్చామండి. కానీ మీ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక బీటెక్ స్టూడెంట్స్కి ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడో అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారండి. ఇది మేమేమి మిమ్మల్ని ఉత్సాహపరచడానికి చెప్పిన మాటలు కాదు, రియల్గా చెప్తున్నాం.